చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తపని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తపని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు సిగపాయల పువ్వులే సిగ్గుపడేను సిగపాయల పువ్వులే సిగ్గుపడేను చిగురాకుల గాలులే ఒదిగొదిగేను ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూసే తపని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోరిక చెప్పేసే వేళ మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోరిక చెప్పేసే వేళ మిసిమి పెదవి మధువులు తొణికేనని మిసిమి పెదవి మధువులు తొణికేనని పసికట్టే తుమ్మెదలు ముసిరేనని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని థ్యాంక్ యూ శాంతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళి గారు చాలా బాగా పాడారండి ఈ పాట నెక్స్ట్ మన సోమేష్ బాబు సోలో సోమేష్ పాడబోయే సోలో సాంగ్ అండి పూచే పూలలోన అనే హుషారైన పాట చాలా చాలా బాగుంటుంది సోమేష్ నోట్లో ఇంకా బాగుంటుంది విందాం
పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే తగలే నీ అందలే మృగిలే పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే తగలే మృగలే ఓ చలి ఓ చలి నా ఊహలో నీవు ఉయ్యాలలుగేవు నా ఊహలో నీవు ఉయ్యాలలుగేవు నా ఊపిరై నీవు నాలోన సాగేవు నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే తగలే నీ అందలే మృగలే ఓ చలి ఓ చలి ఎన్నో జన్మల బంధము మనది ఎవరు ఏమన్నా ఇది వీడనిది నీవు నా గానమే నీవు నా ధ్యానమే నీవు నా గానమే నీవు నా ధ్యానమే నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే తగలే నీ అందలే మృగలే ఓ చలి ఓ చలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ అండి. మా మధుసూదన్ గారిచే 2 కృష్ణ గారి డాన్సులు చూడబోతూ ఉన్నారు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి ఈ సంగీత విభావరిలో మన మధుసూదన్ గారు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. మీ ఇక్కడ చాలామంది కృష్ణ గారి ఫేవరెట్స్ ఉన్నారండి. అందులో మొదటిగా మా చతుర్వేదుల శ్రీనివాస్ గారు, అలాగే మరి దిలీప్ గారికి కూడా మరి తెలీదు చుంకు శ్రీనివాస్ గారు, అలాగే సత్యనారాయణ గారు, ఆయన కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారండి. ఆయన కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, ఎందుకంటే ఈ కృష్ణ గారి ఫేవరెట్ అన్న కాబట్టి కృష్ణ గారి ప్రోగ్రాం అనగానే కొంత అమౌంట్ మా మురళి గారికి ఇవ్వడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కృష్ణ గారి అభిమానులందరికీ కూడా ఈ చక్కటి డ్యాన్స్ ప్రోగ్రాం అంకితం అండి. హలో హలో అందరికీ కళాభివందనాలు. ఈరోజు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మన మురళీకృష్ణ గారు మనందరికీ ప్రజెంట్ చేస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి. అలాగే మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ప్రతిసారి మీరు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు కృష్ణ గారిది సీరియస్ యాక్షన్ అండి సాంగ్, ఇది డాన్స్ కాదు, సీరియస్ యాక్షన్ ఇది.
అగ్నిపర్వతం చిత్రం నుంచి ఇదే రగులుతున్న అగ్నిపర్వతం. అలాగే ఈ పాటలో మేడం గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను, అలాగే కృష్ణవేణి మేడం గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను ఈ పాటలో కాసేపు. ఈ తాళిబొట్టు అదృష్టంగా భావించి ఉంచుకున్నదే గాని హక్కు కోసం దాచుకున్నది కాదు. ఏమిటి మీరు చేసిన పని? ఏ తాళి బొట్టును స్త్రీ పవిత్రంగా భావిస్తుందో, 7 జన్మలకు రక్షణగా ఉంచుకుంటుందో ఆ తాళిని కట్టెల చేతులతో తీసేస్తారా? ఏదైనా 3 ముళ్ళ బంధానికి మీకు తెలిసిన అర్థం? కన్నీటితో నా మనసు మార్చాలని చూస్తున్నావా? కన్నీళ్ళు ఇవి కన్నీళ్ళని మీకు అర్థమైందా? ఈ తాళిబొట్టు అదృష్టంగా భావించి ఉంచుకున్నదే గాని హక్కు కోసం దాచుకున్నది కాదు. ఏమిటి మీరు చేసిన పని? ఏ తాళిబొట్టును స్త్రీ పవిత్రంగా భావిస్తుందో, 7 జన్మలకు రక్షణగా ఉంచుకుంటుందో ఆ తాళిని కట్టెల చేతులతో తీసేస్తారా? ఏదైనా 3 ముళ్ళ బంధానికి మీకు తెలిసిన అర్థం? కన్నీటితో నా మనసు మార్చాలని చూస్తున్నావా? కన్నీళ్ళు ఇవి కన్నీళ్ళని మీకు అర్థమైందా? కన్నీళ్ళలా ఉంటాయని మీరు గుర్తుపట్టగలరా? పెళ్లి మండపంలో అంతమంది కన్నీళ్లు పెడుతున్నా చెల్లించకుండా కత్తి దూసిన మీ గుండెకేం తెలుసండి కన్నీటి విలువ? తెలియదు. ఎందుకో తెలుసా? సంవత్సరానికి 365 రోజుల చొప్పున రోజుకు 24 గంటల పర్యంతం ప్రతి గంట, ప్రతి నిమిషం, అనుక్షణం ఇక్కడ పడిన సమ్మెడ పోట్లు దీన్ని పాషాణంగా మార్చివేశాయి. అది నీకు కనిపించదు. మెత్తటి గుండెల మీద లయబద్ధంగా పడుతున్న అనాథ శిశువు ఆక్రందనల ఉక్కు పదాల సవడి నీకు వినిపించదు. అందుకే అనుశాసించే అర్హతను పొందిన ఈ మనిషిని అనుమానిస్తున్నావు, అపనిందలు వేస్తున్నావు. పగ తీరిన రోజున నాలోని అగ్నిజ్వాలలు ఆరిపోతాయి. అప్పుడు నా రూపాన్ని చూసి నువ్వే క్షమాపణ కోరుకుంటావు. నా తండ్రి మీకు ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ నేనేం ద్రోహం చేశానని నాకే శిక్ష చేశారు. ఏ నేరం చేశారని పెళ్ళైన రోజే నా భర్తకి నన్ను దూరం చేశారు. భర్తకు దూరం అయితేనే పుట్టింట్లో నీకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. భర్త వదిలేసిన నీ వాళ్ళ అనురాగాల మధ్య వాళ్ళ ఆప్యాయతల అంతరంగాల్లో నువ్వు బ్రతకొచ్చు. కానీ తల్లిని పోగొట్టుకుని తండ్రి ఉండి లేక
అయిన వాళ్ళ చేత అన్నయ్య అని పిలిపించుకోలేక నలిగిపోతున్న నేను ఎవరి అనురాగాల మధ్య బ్రతకాలి? ఎవరితో ఆప్యాయత పంచుకోవాలి? వెళ్ళు, నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు. వెళ్ళిపో. అన్నయ్య, అన్నయ్య, ప్రేమించిన నన్ను కాదన్నారు. కనీసం మీ రక్తం పంచుకు పుట్టిన మీ చెల్లెలి మీదైనా జాడి చూపించండి. నన్ను ఆత్మీయత అనుబంధాల మధ్యన బంధించాలని చూడకండి. మీలో ఆత్మీయత లేదనే సంగతి ఈ తాళి తెంచినప్పుడే అర్థమైంది. నీలో అనుబంధం చచ్చిపోయిందని తోడబుట్టిన దాని తాళిని ఎగతాళి చేసినప్పుడే అర్థమైపోయింది. కళ్ళ ముందే కాలగర్భంలో కలిసిపోయిన నా కన్న తల్లిని చూసి పసితనంలో వెలవెల్లాడిపోయినప్పుడు కన్నీరు కావేరిలా పొంగిపోతే కరుడు కట్టిన పాషాణమే ఇక్కడ మిగిలింది. చలనం లేని పర్వతమే ఇక్కడ మిగిలిపోయింది. సముద్రం ఇంకిపోయినప్పుడు మిగిలిపోయిన బడబాగ్నిలా ఆర్ద్రత చచ్చిపోయి అగ్ని జ్వాలలు మాత్రమే ఇక్కడ మిగిలిపోయాయి. రగులుతున్న అగ్ని పర్వతం ఇదే, ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే, ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. సప్తతాళముల చాటున సర్వధర్మములను మరచి వంచనతో వాలివధను కావిల్చిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం, ఇదేనా రక్షయామి సంఘం? ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా? ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా? ఇదే, ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. మానవతిని, సీత వంటి నా తల్లిని పరిహసించి పరిభవించి రాళ్లు కొట్టి తరిమినప్పుడు కన్న తల్లి కన్నీటికి ఏ ఖరీదు కట్టింది కసాయి లోకం? అదాలోక ధర్మం, ఇదా మీకు న్యాయం? తనకంటూ జన్మనిచ్చి తన కోసం మరణించిన తల్లికింత చోటివ్వని వల్లకాటి రాజ్యంలో తప్పటడుగులేస్తూనే తల్లి శవం లాగినప్పుడు కరుణించిందా సంఘం? ఇది కాదా దారుణం? ఇది కాదా అక్రమం? ఇదేనా సకల వేదసారం? ఇదేనా వేద విహిత ధర్మం? దానవ మానవ సంఘపు ధర్మానికి లొంగనా? రగులుతున్న హృదయాగ్నికి నేనే బలి అవ్వనా? ఇదే, ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. ఇదే, ఇదే మండుతున్న మానవ హృదయం.
రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. నిజంగా మధుగారు చేస్తుంటే ఫస్ట్ నవ్వు వచ్చింది, కానీ తర్వాత దుఃఖం వచ్చేస్తుందండి. లాస్ట్లో అయితేను ఎంత మంచి యాక్టింగ్ అండి. ఒక్క లిప్ మూమెంట్ కూడా పోకుండా తను ఇంత చక్కటి, చాలా కష్టం అండి అది. అసలు మధుగారు వెళ్ళిపోయారేంటి? గట్టిగా చెప్పట్లండి, ఆయన లోపల ఉన్నా కూడా వినిపించాలి అంత గట్టిగా. కానీ ఆ డైలాగ్స్ మాకు ఇస్తే నేను నేర్చుకునేదాన్ని అండి తప్పక. ఇప్పటికిప్పుడే ఈ పాట చేస్తున్నానని మధ్యాహ్నమే చెప్పారు. చాలా చాలా నిజంగా ఎక్సలెంట్, అంటే అద్భుతం అండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరు చెప్పలేరు అసలు. మధుగారు చూడ్డానికి చాలా సైలెంట్గా నెమ్మదిగా ఉన్నట్టు ఉంటారు, కానీ ఎంత ఇదిగా ఉందంటే, ఎంత పంచ్ డైలాగుల్ని అంతే చక్కగా మొహంలో వచ్చేలా చూసుకున్నారు. నిజంగా చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అండి. నాకు తెలిసిన 4 ముక్కలు నేను రాసి, నేను కార్యక్రమం ముందుగానే స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, మళ్ళీ మీరందరూ ఉన్నారు కాబట్టి ఆయన గురించి 4 ముక్కలు చెప్పాలి అని. గట్టమనేని కృష్ణ, ఆయన పూర్తి పేరు గట్టమనేని శివరామకృష్ణ మూర్తి గారు. పుట్టింది బురిపాలెం. 1943 మే 31న జన్మించారు. తల్లి నాగరత్నమ్మ, తండ్రి గారు వీరరాఘవయ్య. 1964లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ గారు 1965లో హీరోగా నటించిన తొలి చిత్రం తేనె మనసులు, 3వ చిత్రం గూఢాచారి 116 ఆయన పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ జీవితంలో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. దర్శకుడిగా 16 సినిమాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారాలతో స్వంత స్టూడియో పద్మాలయ హైదరాబాద్లో నెలకొల్పి దర్శకుడిగా ఎన్నో సినిమాలు తీశారు. 1980లో ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు. మొదటి భార్య ఇందిర గారు, రెండో భార్య విజయ నిర్మల గారు. పిల్లలు రమేష్ బాబు, పద్మజ, మహేష్ బాబు, ప్రియదర్శిని. తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రం గూఢాచారి 116, తొలి ఫుల్ స్కోప్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి 70mm చిత్రాలు అల్లూరి సీతారామరాజు, సింహాసనం అన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. మరణం 2022 నవంబర్ 15 హైదరాబాద్లోనే. వారిని స్మరించుకుంటూ కృష్ణ గారి అభిమానులందరికీ ఈ సంగీత విభావరిని అంకితం చేస్తున్నారు మన మురళీకృష్ణ గారు, మన మురళి మ్యూజికల్స్ ద్వారా. అలాగే మన మధుసూదన్ కూడా ఇందులో పాల్పంచుకున్నారండి. మన సత్యనారాయణ గారు కూడా ఇందులో భాగంగా కొంత అమౌంట్ ఇచ్చి కార్యక్రమాన్ని చేయమన్నారండి. వారికి శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ మహానుభావులందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిందే. ఎన్నో చక్కటి సినిమాల్ని మనకు అందించారు. వారికి స్మరించుకుంటూ గట్టిగా చప్పట్లండి. వచ్చినటువంటి మన మోడర్న్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గ్రౌండ్ అంతా కూడా స్నేహితులతో కళకళలాడుతోంది. మా అందరూ కూడా ఎప్పుడు కూడా మా అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరందరూ ఉంటేనే మేము పాడగలమండి. మీరందరూ ఎవరు లేకపోతే మాకు చప్పగా ఉంటుంది ప్రోగ్రాము. ఎప్పుడు కూడా మీ ప్రోత్సాహం మా వెనకాల ఇలాగే ఉండాలి.
వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే మాకు చక్కటి సౌండ్ని అందిస్తున్నారు మా మహాదేవ్ గారు, వారికి మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే ట్రాక్ సహాయాన్ని అందిస్తున్నారు జగదీష్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కటి పాటలు పాడడానికి మంచి గాయని గాయకులంతా కూడా జంట నగరాల్లో ప్రసిద్ధులండి వీళ్ళంతాను. శంకర్ గారు కూడా చక్కటి పాటలు పాడి వెళ్ళారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ మా కృష్ణ గారి డ్యాన్స్ మళ్ళీ చూద్దామండి. అపర కృష్ణ గారు వస్తున్నట్టే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు. ఈ పాట చతుర్వేదుల శ్రీనివాస్ గారికి, మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి చతుర్వేదుల శ్రీనివాస్ గారికి అంకితం ఇది. అలాగే మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ పాటని చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శిల్పం మదిలో కర్పూర దీపం కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం
అందం ఈడల్లి పెంచింది నన్ను నీవే నా రాస పదవి నీవే నా ప్రణయ రాణివి నీవే నా రాస పదవి నీవే నా ప్రణయ రాణివి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెల లేదులే చుం 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 చుందన చుం 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 చుందన చుం లా 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 మధు గారు ఇవాళ నుంచి మిమ్మల్ని కృష్ణ గారనే పిలుస్తాం. ఓకేనా అండి మీ అందరికీ? ఆయనకి కృష్ణ గారి బిరుదు ఇవ్వడం మురళి గారే స్వయంగా షాలు వేసి కూడా ఇవాళ నుంచి మిమ్మల్ని కృష్ణ గారనే పిలుస్తామండి. చాలా బాగుంది. చతుర్వేదుల శ్రీనివాస్ గారు మా మధు గారిని ఆశీర్వదించుకుంటూ సంతోషంగా తనకి 500 బహుమతి అండి. రండి. రవిప్రసాద్ గారు ఎంతో సంతోషంగా బహుమతి ఇస్తున్నారు. ఇది తక్కువేం కాదండి, వాళ్ళు ఎంత ఇచ్చారని కాదండి, మనసు ఉప్పొంగి ఎంతో సంతోషంగా కళాకారుల్ని ప్రోత్సహించడం ఇది నిజంగా మధు గారు ధన్యవాదాలు. అందరూ ఇండస్ట్రీలో దేవుడు లాంటి మనిషి అంటారు అందరూ. ఆ దేవుడు లాంటి మనిషి మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. మోడర్న్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కొత్త కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ వారందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నాం. మురళీకృష్ణ గారికి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు గారు, చాలా చక్కటి ఎంటర్టైన్మెంట్ చేశారు. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి చాలా ఆనందం అనిపించి ఉంటుంది, పైనుంచి ఆయన చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా చప్పట్లతో వారిని ఆశీర్వదించారు. మా సత్యనారాయణ గారు వచ్చారండి. శ్రీ విడియాల సత్యనారాయణరావు గారు ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్కి కల్చరల్ ఇన్ఛార్జ్గా, అలాగే న్యూ సాయినాథపురంకి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కృష్ణ గారి అభిమాని, అందువల్ల ఈ కార్యక్రమానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మన మురళీ మ్యూజికల్స్ ప్రోగ్రామ్కి తాను కూడా ఒక భాగమైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఇష్టమైన కృష్ణ గారి పాటలన్నీ ఆయన రాకముందే పాడేశాము, ఇంకా పాటలు ఉన్నాయండి. మీరు చాలా చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. మా మురళి గారితో కలిసి కార్యక్రమంలో ఉన్నందుకు ధన్యవాదాలు. మీకు ఆయన తరపున మా వంశీ గారిని, శ్రీనివాస్ గారిని, అలాగే భాస్కర్ గారిని, అలాగే రమేష్ గారిని అందరిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నామండి. ఈయన పేరేంటి? శివరామకృష్ణ గారు. ప్లీజ్ వేదిక మీదకి రండి. రమేష్ గారు రండి. వారందరి సమక్షంలో రాజేష్ గారు ఎక్కడున్నా రావాలండి. రండి, ఏమవుతుంది, రమేష్ గారు రాజేష్ గారు ఇద్దరు రావాల్సిందే. రండి. మీ అందరి సమక్షంలో ఆయన ఉండాలని సంతోషంగా పిలుస్తున్నారు. చాలా మంచివారండి, ఎంతో నెమ్మదిగా మాకెప్పుడు కూడా ప్రోగ్రాంకి ముందొచ్చి ఈ ఎండ్ దాకా ఉంటారు. అలాగే కృష్ణ గారి అభిమానని మాకు ఈ మధ్య తెలిసింది. చాలా సంతోషంగా ఉందండి ఆయన కూడా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. మా మురళీకృష్ణ గారు ఎంతో సంతోషంగా మా షాల్తో ఆయన్ని సత్కరించడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెండు మాటలు మీరు మాట్లాడితే సంతోషంగా ఉంటుంది.
నమస్తే అండి సభకి. ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కాలక్షేపం కోసం చాలా సరదాగా వస్తుంటారు కొంచెంసేపు. కాబట్టి మనకి ఏది ఉన్నా కూడా ఇక్కడ ఈ ఉన్న 1 అవర్ సేపు మనం ఎంతో ఆనందంగా పడి సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు పెడదామని మేము అనుకుంటున్నామండి. ఇట్లాగే నాలాగా ఇంకా 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 ఎవరన్నా ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాలు పెడితే రకరకాల వెరైటీస్గా ఒకళ్ళు అరికథ, ఒకళ్ళు బుర్రకథ, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టాలని అందరినీ కోరుకుంటున్నానండి. మనకి ఇంత గ్రౌండు, ఇంత ఆఫీసర్స్ కాలనీ వాళ్ళు ఇచ్చారు, మా స్టేజీ, మైకులు అన్నీ బాగా ఇచ్చారు. కాబట్టి ఇది మనం కాలక్షేపం శనివారం నాడు, ఆదివారం సెలవు, సీనియర్ సిటిజన్కి ఎక్కువగా కాలక్షేపం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడే ఉండండి ఒక్క 2 నిమిషాలు. మా గాయకులందరికీ కూడా ఒకరొకరు ఉండండి. రమేష్ గారు ఒకరొకరుగా సత్కారం చేయాలని మా మురళి గారి కోరికండి. పావని గారు ముందుగా చక్కటి గాయన అండి, ఎన్నో చక్కటి పాటలు తను పాడారు. అలాగే రాధిక గారు, అలాగే అమృత. ప్లీజ్, కృష్ణవేణి ఉందా? రవిప్రసాద్ గారు ప్లీజ్. అలాగే జగదీష్ గారు ప్లీజ్. మహాదేవరావు గారు కూడా రావాలి. వెంకట్ గారు కృష్ణవేణి కూడా మా చిన్నారి చెల్లాయి పాటలు చాలా అలవోకగా పాడేస్తూ ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదాలు తనకు ఉండాలి. అలాగే వెంకట్ గారు, జగదీష్ గారు చక్కటి గాయకులండి. బాలుగారి పాటలు అలవోకగా పాడేస్తారు. అలాగే మా మహాదేవ్ గారి గురించి చెప్పక్కర్లేదు, అందరికీ కూడా ఆత్మీయులు ఇక్కడ కూడా. అలాగే మా వెంకట్ గారు పాటల్లో డాన్సులు చేసి అందరినీ ఉరుతులు ఊగించారు. మధుసూదన్ గారు, శ్యామ్ గారు రావాలి ప్లీజ్. ఫోటోలు తీసు. శ్యామ్ సుందర్ గారు, అలాగే మా సోమేష్ బాబు. దానా వాళ్ళు తీస్తున్నారు. అలాగే మీ అందరి చేతుల మీద మురళి గారికి కూడా వేయండి ప్లీజ్. మా మురళి గారికి ఎంతో ఆత్మీయంగా అందరి సమక్షంలో వద్దు అంటారండి, ఆయనకు వేయాల్సిందే. మాయబజార్లోన దీంట్లోనూ వీరతాడు వేయమంటారు కదా, అందుకని వీరతాడు మా మురళి గారికి వేస్తున్నాం. అలాగే దిలీప్ గారు రావాలి ప్లీజ్. రావాలి. దిలీప్ గారు లేదే మాకు ప్రోగ్రామే లేదండి. అసలు ఫొటోస్ మంచి ఫొటోస్ తీస్తారు, విజిల్స్ వేస్తారు. అసలు ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? అయ్యో అలా అందరూ మా వంశీ గారు 2 మాటలు మాట్లాడితే సంతోషం. సభకి నమస్కారం. ఒక చక్కటి సాయంకాలం, ఇదేదో పెద్ద ప్రోగ్రాం లాగా మనం ఫీల్ అవ్వకుండా
మనందరం చక్కటి ఒక ఆహ్లాదకరమైన సాయంకాలాన్ని గడపాలని ఫ్రీగా మనం కనుక ఉంటే చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా, చిన్న చిన్న ప్రోగ్రామ్స్. మా మురళి గారు వ్యయ ప్రయాసాలు కోర్చి, మా మహాదేవ్ గారు, మా శాంతి మేడం, గాయని గాయకులు అందరూ కూడా, మధుసూదన్ గారు, వెంకట్ గారు, గాయని గాయకులు శ్యామ్ గారు, అందరి పేరు పేరున ఇది చాలామంది ప్రేక్షకుల మధ్యన గొప్ప ప్రోగ్రాం చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ లేకుండా మనంగా ఒక సాయంకాలాన్ని ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నామని కనుక మనం ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సాయంకాలం ప్రోగ్రామ్స్ చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. కమిటీ తరపున మేము కొన్ని ఏర్పాట్లు చేయగలిగాం, ఇప్పటికీ ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. త్వరలో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. మళ్ళీ కొత్తగా ఈ మధ్యన కమిటీ ఎన్నికైంది. ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఈ కమిటీ పనిచేస్తూ ఉంటుంది. మీ అందరినీ ప్రోత్సహించే అవకాశం వర్ధమాన గాయని గాయకులు కానివ్వండి, వేరు కళారూపాలన్నింటినీ ఎంకరేజ్ చేయాలన్న దృక్పథం మా కమిటీ మెంబర్స్ అందరికీ ఉన్నది. తప్పనిసరిగా ఏ రకమైన అవసరం మీకు కలిగినా కూడా ప్రజెంట్ ఇట్ టు అస్, మాకు చెప్పండి ఇది చేస్తే బాగుంటుంది అనేది. మేము మీరు వేరు కాదు, అది చెప్పగలను నేను ఎప్పుడు కూడా. మనందరం చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉంటే సవరించుకుందాం, దీన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం. చాలామంది సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, చుట్టుపక్కల కళాప్రియులు చాలామంది ఉన్నారు, రసజ్ఞులైనటువంటి వారందరినీ మనం ఆహ్వానిద్దాం, వారిని అలరింపజేద్దాం. ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసోసియేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మా మధు గారికి ఒక చిన్న సత్కారం మీ అందరి చేతుల మీదుగా చేసి వెళ్ళవలసిందిగా మనం ముందుకెళ్ళి. మధు గారికి రండి ముందుకి. శ్రీను గారు ఏమిటి మీరు అందరూ సమక్షంలో మధు గారికి సత్కరించుకుంటూ ఉన్నారండి. మంచి కళాకారుల్ని ఎప్పుడైనా సరే మనం ప్రోత్సహించాలి. ధన్యవాదాలండి అందరికీ కూడా పేరు పేరున. చాలు వద్దంటే ఊరుకోండి. శ్రీను గారు ఏమన్నా భాషణాలు ఇస్తారా మాకు? అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా సత్యనారాయణ గారు ఆర్థిక సహాయం చేస్తూ మురళి గారి అధ్యక్షతను ఈరోజు సంగీత విభావాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందం. నేను కూడా కృష్ణ ఫ్యాన్స్ని. లక్కీగా నేను 1991లో నేను ఏలూరు సిఆర్డీలో చదువుకున్నప్పుడు, ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఆయన గెలిచినప్పుడు నేను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా రోజులు ఆయనతో పాల్గొన్నా. అప్పుడు ఎన్ఎస్సీ లీడర్గా ఉన్నాను ఏలూరు సిఆర్డీ కాలేజీలో. చాలా మేము పుట్టి పెరిగిన గ్రామంలో కూడా చాలా అప్పట్లో కృష్ణరాజు ఇలాంటి యాక్టర్ల మధ్య ఫ్యాన్స్లు ఉండేవి. నేను కూడా కృష్ణ ఫ్యాన్స్ అవ్వటం, మధు గారు గత సంవత్సరం క్రితం నాకు పరిచయం అవ్వటం, లలితా గోపాల్ దగ్గర పరిచయం అవ్వగానే ఫస్ట్ అవకాశం ఇస్తానని చెప్పి నేను స్టేజీ మీద తీసుకొచ్చాను. చాలా సంతోషం. ఆయన చూస్తే మన కళాకారులను గౌరవించాలనే ఉద్దేశంతో నేను కూడా చాలాసార్లు ఈ డయాస్ మీద అవకాశం ఇచ్చాను. మరొకసారి నా ఆగస్టు 1 బర్త్డే రాబోతోంది. దానికి మినిమం ఒక 5 సాంగ్స్కి నేను అవకాశం ఇస్తాను. మీరు సమయం కేటాయించుకొని మంచి సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని 5 కానీ 10 సాంగ్స్ కానీ కృష్ణ సాంగ్స్ టైం కంప్లీట్ చేసి, ఇంత సంగీత విభావం ఇంతసేపు కాకుండా కొంచెం కట్ చేద్దాం. ఒక 10 సాంగ్స్ పెట్టుకుంటే అందరు మధ్యలో గ్యాప్గా మురళి గారు ఒక 10 సాంగ్స్ మనం ఆగస్టు 1 నాడు ఎక్స్క్లూజివ్ కృష్ణ సాంగ్స్ తప్పకుండా మనం ఇలాంటి కళాకారులను గౌరవించాలి. నేను స్పాన్సర్ చేస్తాను. ఎంటైర్ ప్రోగ్రామ్ అవి స్పాన్సర్ చేస్తాను. నేను నా పుట్టిన గొప్ప గురించే కాదండి, ఇలాంటి కళాకారులను గౌరవించాలనే దృక్పథంతో చేసి తప్ప నా ప్రత్యేకత కోసం కాదు. దయచేసి అన్నిత భావించవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిలీప్ గారు ఇలాంటి మాటకి విజిల్ చేయాలి, అందరికి గుర్తుంటుంది, అందరి బుర్రలో ఫీడ్ అవ్వడానికి. శ్రీని గారు వెయిట్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ పావని గారు అలాగే మహాదేవ్ గారు రావాలి.
బుగ్గ గిల్లగానే సరిపోయిందా అంటున్నారు. ముహూర్త బలం చిత్రం నుంచి అండి. ఎల్లగానే సరిపోయిందా గిలి 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 నవ్వగానే సరిపోయిందా ఒక్క గిల్లగానే సరిపోయిందా గిలి 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 నవ్వగానే సరిపోయిందా కోరుకున్న చిన్నదాని గుండెలోన ఏముందో కొంచెమైనా తెలుసుకున్నావా బుగ్గ గిల్లగానే సరిపోలేదు గిలి 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 నవ్వగానే సరిపోలేదు బుగ్గ గిల్లగానే సరిపోలేదు గిలి 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 నవ్వగానే సరిపోలేదు నీ కొంగు నా కొంగు ఏకంగా ముడి వేసే వేళ కోసం వేచి ఉన్నాను బుగ్గ గిల్లగానే సరిపోలేదు గిలి 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 నవ్వగానే సరిపోలేదు ముత్యాల పందిరి వేసి రత్నాల పీట వేసి బంగారు చేతులతో బాసికం కడతావా మనసే ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి మురిపించే చేతులతో మూడు ముళ్ళు వేస్తానే నీ జోడు కూడి వస్తానే ఒక్క గిల్లగానే సరిపోయిందా గిలి 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 నవ్వగానే సరిపోలేదు కన్ని పిల్లవల పంటి వెన్న పూస లాంటిది కాస్త వేడి సోకిందా కరిగిపోతానంటది చల్ల చల్లని వెన్నెల్లో మెల్లమెల్లగా దాచుకుంటే వెన్నలాంటి ఆవలపే వేడి తగలకుంటది నా నీడలాగా ఉంటది బుగ్గ గిల్లగానే సరిపోయిందా గిలి 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 నవ్వగానే అయిపోయిందా బుగ్గ గిల్లగానే సరిపోలేదు గిలి 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 నవ్వగానే సరిపోలేదు థ్యాంక్ యూ సరిపోలేదు అని మహాదేవ్ గారు సూపర్గా పాడేశారు. థ్యాంక్ యూ అండి. ఇద్దరు కూడా చాలా అదరగొట్టేశారు. నెక్స్ట్ పాట అండి జగదీష్ గారు అలాగే అమృత కలిసి పాడబోయే పాట ఒక్కటే కోరిక అనే చక్కటి పాట దొంగలకు దొంగ చిత్రం నుంచి సచిన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అండి.
ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెను గురులలోని కనులలో నా హృదయమే చిక్కెను ఈ చూపులే నన్ను నిలువునా కౌగిలిస్తున్నవి